वंदे मातरम। शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। बोलो भारत माता की जय। Fire Services Government of Telangana. Now I request Dr. B. Prabhashankar Garu, Honorary Secretary, Exhibition Society, to welcome the Chief Guest of inaugural function, Sri Talasani Srinivas Yadav Garu, Honorable Minister for Animal Husbandry, Fisheries and Cinematography, Government of Telangana. I request Sri B. Hanumantrao Garu, Honorary Joint Secretary, Exhibition Society, to welcome today's guest of honor, Sri Bonta Ram Mohan Garu, Honorable Mayor GHS. I request Sri N. Vini Kumar Garu, Honorary Treasurer, Exhibition Society, to welcome the President of Exhibition Society, Sri Itala Rajendra Garu, by presenting a bouquet of flowers. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्जनार्दन दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपलक्ष्मी नमोस्तुते दीपो हरतु मे पापं दीपलक्ष्मी नमोस्तुते। గొప్ప చరిత్ర కలిగి దేశంలోనే హైదరాబాద్ నిమాయిష్, హైదరాబాద్ ఎగ్జిబిషన్ అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మొదలుపెట్టి బెంగాల్ వరకు అనేక కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ వ్యాపారం చేసుకుంటారు కానీ మాదొక స్టాల్ పెట్టుకోవాలనేటువంటి గొప్ప భావనతో ఇక్కడ సంవత్సరాలుగా వచ్చినటువంటి అనేక మంది కస్టమర్లు ఉంటారు. మొదట్లో ఉత్పత్తులను ప్రచారం చేసుకోవాలి, ఉత్పత్తులకి వ్యాపార మార్గాలను అన్వేషించుకోవాలని చెప్పి పుట్టినటువంటి ఈ సొసైటీ వచ్చినటువంటి ఆదాయాన్ని ఒక మంచి పర్పస్కి వాడాలి అని చెప్పి ఆనాడు మొట్టమొదటిసారిగా విద్యను వ్యాప్తి చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆదాయాన్ని మా ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కావచ్చు, మా ఎకనామికల్ కమిటీ కావచ్చు, మా ఎగ్జిబిషన్ సొసైటీ కావచ్చు, అందరూ ఆలోచన చేసి దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటివరకు 18 కళాశాలలు పెట్టి సంవత్సరానికి 30,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి సంస్థ ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పి నిర్వహిస్తా ఉన్నాను. నాకు తెలిసి గర్ల్స్ స్టూడెంట్స్కి పాలిటెక్నిక్ కళాశాల పెట్టినటువంటి సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఏషియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా అమ్మాయిల కోసం పెట్టబడి అమ్మాయిలని గొప్పగా విద్యా బుద్ధులు నేర్పినటువంటి కళాశాల ఈ కళాశాల. మాకెప్పుడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. గత సంవత్సరం మాకు అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగితే ఒకటే నిర్ణయం తీసుకున్న పాలక మండలి వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. ఇక్కడ స్టేక్ హోల్డర్స్. ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక వ్యక్తిలో ఒక సంస్థకో పరిమితమైనది కాదు. ఇందులో 20 సంవత్సరాలుగా అనుబంధాన్ని పెంచుకున్నటువంటి మా
స్టాల్ పెట్టిన వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, వాళ్ళకి నష్టం జరిగితే మనకు జరిగినట్టు చెప్పి భావించి ఎవరు కోరకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా డబ్బుల పక్కన చూడకుండా ఆదుకొని భరోసించినటువంటి సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ. కానీ పోయిన అనుభవాన్ని మేము గుణపాఠంగా తీసుకొని ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి, ఇంత చిత్రకరమైన ఎగ్జిబిషన్కి, ఇన్ని లక్షల మంది వచ్చే ఎగ్జిబిషన్కి ఇవాళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, డబ్బుల కంటే కూడా మనిషి ప్రాణానికి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆస్తులకి రక్షణ కల్పించాల్సి ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా ఫైర్ డిపార్ట్మెంట్ తోటి సలహా తీసుకొని ఒక 3-3.5 కోట్ల రూపాయలు పెట్టుకొని శాశ్వతంగా ప్రతి ఇంచు మీద ఇవాళ ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోబడ్డాయని చెప్పి మనం చేస్తాము. అంతకుముందు ఏ ఓపెన్లో కరెంటు వైర్లు ఉండడం అవన్నీ కూడా తీసేసి దాన్ని అంతా అండర్గ్రౌండ్ కేబుల్ రూపంలో చేసుకున్నాం. ఒక మాట చెప్పాలంటే నంబర్ ఆఫ్ షాప్ల కంటే కూడా సేఫ్టీ ఇంపార్టెంట్, భద్రత ఇంపార్టెంట్ అని చెప్పి భావించి ఇవాళ ఒక 20-25% బిజినెస్ తగ్గినప్పటికీ కూడా దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. ఇలా జిహెచ్ఎంసీ కావచ్చు, ఇవాళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, హోమ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రతి నిత్యం కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కెమెరాలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా కొంత ఎక్స్పర్ట్స్ని ఈ ఫైల్ అయినప్పుడు ఉండేటువంటి ఎక్స్పర్టైజేషన్ కోసం అందరూ కూడా చేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక సూచన చేశారు, మారిన పరిస్థితులకు అనుగుణంగా దీన్ని అప్డేట్ చేసుకోవాలి, మోడర్నైజ్ చేసుకోవాలని చెప్పిందో తప్పకుండా ఆ కార్యక్రమం కూడా రాబోయే కాలం చేసుకొని ఎగ్జిబిషన్ అనేటువంటి హైదరాబాద్ నిమాయిష్ ఏదైతే ఉందో దీని గ్లోరీని, దీని గౌరవాన్ని, దీని ఔన్నత్యాన్ని మరింత గొప్పగా నింపే పద్ధతుల్లో దేశమే హైదరాబాద్ వైపు జనవరి వచ్చిందంటేనే దేశమే హైదరాబాద్ చూసే పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ పోకుండా ఉండలేరు అనేటువంటి హైదరాబాద్ ఏదైతే వాళ్ళ మనస్తత్వం ఉందో వాళ్ళకి మరింత విశ్వాసం కలిగే పద్ధతులు కూడా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి మా గౌరవ మంత్రులు కావచ్చు, మేయర్లు కావచ్చు, ఇద్దరు వచ్చి దీన్ని గొప్పగా ఆదరించినందుకు మా పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. Press, ladies and gentlemen, it is my proud privilege to present the Exhibition Society Secretary's report. At the outset, I wish you all a very happy New Year 2020. The Exhibition Society is a non-profit organization registered under the Companies Act 1956. It was started in 1938 during the Nizam era to promote industrial development in the erstwhile Hyderabad state by organizing industrial exhibitions to promote products manufactured by small and medium scale industries within the country with an objective to promote social, economical and industrial environment in the state in particular and in the country in general. The Exhibition Society is celebrating this 80th year of All India Industrial Exhibition since it is 8 decades old organization. Members of the Exhibition Society are from various walks of life, including political leaders, government servants, doctors, engineers, advocates, IT professionals, entrepreneurs and businessmen. The first exhibition was conducted in public gardens in 1938 and shifted to the present exhibition grounds in 1946. The Exhibition Society celebrated its Silver Jubilee in 1965, Golden Jubilee in 1998, Diamond Jubilee in 2000 and Platinum Jubilee in 2015, sir. On an average, about 20 lakh visitors attend our Numash every year. The Exhibition Society has been successfully conducting the Numash every year for the past 79 years and it used to start always on 1st January of the year. It is a heritage event closely woven into the ethos and history of Hyderabad. The citizens of Hyderabad anxiously and eagerly await for the Numash every year. This year, the 80th All India Industrial Exhibition is being held from 1st January today to 15th February 2020. About 1,500 exhibitors including state and central government departments, public sector undertakings, corporates, multinational companies are participating. Numash
has become an annual and permanent feature in Hyderabad for the past 8 decades. It has become an all-encompassing and must-visit event for the citizens of Hyderabad and Secunderabad, providing wholesome entertainment, shopping, culinary delights for all ages at reasonable cost. It provides an opportunity for people from all walks of life to intermingle and has emerged as a platform for communal harmony and also a melting point for various cultures. The exhibition grounds is connected by Hyderabad Metro Rail from Gandhi Bhavan and Nampally metro stations. HMR has agreed to run extra metro trains with increased frequency for the convenience of the visitors to the exhibition up to 11:30 p.m. Special counters are being arranged in the exhibition grounds for purchasing metro train tickets. The following measures are undertaken by the Exhibition Society for Fire and Disaster Prevention and Safety during the 80th Numaish to ensure a safe and pleasant experience for visiting visitors and exhibitors. Total now we have 9 gates including 2 entry exit gates and 6 emergency gates for the people to be evacuated in case of any kind of untoward incident. We have provided adequate parking to the visitors in and around exhibition grounds. Compared to previous years, we have reduced the number of stalls and increased the lung space to the people to walk freely in exhibition grounds. The exhibition grounds is provided with full fire protection system, portable fire extinguishers, water drums, sand buckets at regular intervals, and it is being made mandatory for all stall holders to install fire extinguishers in their stall as a first aid measure in event of any fire accident. We have got 2 big underground sumps holding about 1.5 lakh liters of water underground, and which is well connected to the power motors along with the underground pipelines running all over the exhibition grounds. So in a second, in about 7 seconds of any incident, the sumps will start working, and we have about 80 fire hydrants, which is as good as 80 fire engines in the exhibition ground, and all the fire hydrants, water hydrants are placed in 30 meters vicinity of each stall. And we, apart from all these arrangements, we have fire tenders, 2 fire engines and fire motors also stationed for any first aid emergency. We have done underground cabling system, and we have no loose contacts, electrical lines, all are underground, and each and every stall is provided with an MCB, ECB, which will trip in case of any fire shocks. We have sufficient lighting is provided throughout the exhibition grounds, including entry and exit gates. We have also, as per the fire services advice, we have put some out-of-glow signages in English, Telugu and Urdu for people to walk around in the exhibition grounds, and also they can know where are the entry points and where are the exit points, and all the signages are very visible. We have got our public address system to make regular or emergency announcements is provided. We have put this year about 50 CC cameras inside the exhibition grounds so that full security is provided, and every movement of the people are watched in our CCTV cam. All entry and exit points are manned by experienced security personnel with dog squads equipped with DFMDs and HMD scanning, frisking all persons entering the exhibition ground. Strict enforcement of prohibition of items such as petroleum products, explosive items, gas cylinders, weapons, cigarettes, contraband material. All stallholders have been asked to compulsorily insure their goods this year onwards, so that they will not face any kind of loss of goods in case of fire accident in future. In addition, our exhibition society has taken a public liability policy for about 5 crores so that every visitor is insured and is very safe.
And we have also, as usual, drinking water facilities, toilet facilities for the convenience of the public. And the most highlighting thing of Exhibition Society, where people would like to know, is about the impact of the activities of Exhibition Society. First thing, on the educational institutions, the Exhibition Society and Osmania Graduates Association fund and manage 18 educational institutions spread over Telangana, where 30,000 students are offered affordable and quality education. And not only we have 18 institutions which we are funding by the income of exhibition, All India Industrial Exhibition. Also, apart from that, we also provide employment and income generations. There are about 2,000 teaching and non-teaching staff are employed in our 18 educational institutions funded and managed by Exhibition Society and OGA. About 10,000 persons are provided direct and indirect employment every year by Exhibition Society during the Nimash time of 45 days. About 1,500 mostly small and medium exhibitors from all over India, including Kashmir, Uttar Pradesh, Rajasthan, Gujarat, Northeast, Kerala, Punjab, West Bengal, Tamil Nadu, are given an opportunity to market their products in the Numash and earn their livelihood to sustain themselves for the rest of the year. Means, they wait anxiously for these 45 days of Numash, where they can earn for their complete annual, yearly needs of the individuals. The Exhibition Society also provides a medical health services in collaboration with Yashoda Group of Hospitals. To encourage budding artists and enhance their skills, competitions in artisan events are also conducted. Now, I take this opportunity on behalf of Exhibition Society to profusely thank the various government departments for their guidance and advice to make this Numash safe and pleasant. I especially thank the Commissioner of Police, Hyderabad, DCP Central Zone and his entire team, DG Telangana State Disaster Response and Fire Services Department and his team, Commissioner GHMC and his entire team, Chief Electrical Inspector to Government of Telangana, CMD of Electricity Department and his team members, Engineering in Chief, R&B, all these officials of even Hyderabad Metro Rail, all these people have been coordinating, helping us in the last about 1 year to make this exhibition possible on this day, that is 1st January 2020. If they are not cooperated, I think we would not have commenced this on 1st January because of their whole help, coordination, and we sincerely thank them. Apart from that, we also thank our press, our electronic media for extending your valuable support by giving us a very good publicity for the events conducted by Exhibition Society, and for the last 6 months you have been putting on the newspapers and electronic media, informing the public that what all the steps Exhibition Society has been taking, especially for the fire safety measures. With this, I would like to thank one and all for giving me this opportunity to present the report on behalf of Exhibition Society. Thank you very much. Thank you so much, sir. మనకి వచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న ముందున్న సోదరిమణులు, ప్రెస్ మిత్రులందరికీ కూడా ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్లో అతి గొప్పగా జరుపుకునే మరి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ వేదికకు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, మరి గౌరవనీయులు అన్న మరి హోంమంత్రి గారు మహమూద్ అలీ గారు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ మంత్రి గారు అన్న మరి శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మరి కార్యక్రమానికి మరి సొసైటీకి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ మరి మా అందరికీ శ్రేయభిలాషి అన్న మరి
దీనికి ప్రెసిడెంట్ గా ఉంటూ మరి ఆరోగ్య మంత్రిగా ఉన్న అన్న రాజేంద్రన్న గారికి, మరి ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు ప్రభాశంకర్ మిశ్ర గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ హనుమంతరావు గారు, అదేవిధంగా వినయ్ గారు, ట్రెజరర్ గారు, మరి వేదిక మీద ఉన్న మరి ఇతర మా పెద్దలు అన్న రాజేశం గౌడ్ అన్న, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అక్బర్ గారు, మరి వేదిక మీద ఉన్న ఇతర ఎగ్జిబిషన్ సొసైటీ మిత్రులు, వేదిక ముందు మరి వేదిక మరి కింద మరి ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతకుముందు ప్రభాశంకర్ గారు చెప్పారు, అన్న ఇంతకుముందు రాజేంద్రన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఎంతుందో మరి వారి వివరాలన్నీ కూడా ఏమేం చేస్తున్నారు, మరి వాళ్ళ వాలంటరీగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ దాదాపు మరి 70 సంవత్సరాల పైనుంచి మరి దీనికి ఉస్మానియా గార్డెన్ అసోసియేషన్ కానీ మరి ఎగ్జిబిషన్ సొసైటీ కానీ మరి దేశంలో ఎక్కడ కూడా ఇంతకుముందే మరి మేము మాట్లాడుకుంటూ కార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాం మా మిత్రులు నేను, ఎక్కడ కూడా మరి ఏ నగరంలో కూడా మరి ఇంత మరి పకడ్బందీగా ఇంత గొప్పగా మరి ఒక ఎగ్జిబిషన్ మరి జరిగే తీరుతెన్నులు ఏదైతున్నాయో ఇది హైదరాబాద్ నగరానికే ప్రత్యేకం, మరి హైదరాబాద్ నగరానికే ఇది ఒక గొప్ప తలమానికగా ఉంది. మరి అలాంటి ఈవెంట్ మరి మన మరి సిల్వర్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, మరి అన్ని జూబ్లీలు జరుపుకొని మరి దానికి ఒక ప్రత్యేకంగా ముంగడిపోతూ మరి హైదరాబాద్ నగరానికే కాదు దేశంలో మరి వివిధ రాష్ట్రాల నుంచి మరి వివిధ దేశాల నుంచి కూడా మరి ఇక్కడున్న బ్రాండ్సే కాదు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మరి ఇంటర్నేషనల్ కంపెనీస్ అంతా కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో మాకు ఒక షాప్ కావాలి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో మేము రిప్రజెంట్ చేయాలని చెప్పి మరి రకరకాల ఒత్తిళ్లు మరి ఇక్కడ ఉన్న పెద్దల కాంచి మరి చాలా మంది కూడా మాకు అక్కడ ప్రాతినిధ్యం కావాలి, మేము అక్కడ స్టాల్ పెట్టుకోవాలి, హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ సొసైటీకి మరి ఇంత ప్రాముఖ్యత ఉందని మరి రోజు రోజుకు ప్రతి రోజుకు మరి వాళ్ళ ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఎగ్జిబిషన్ సొసైటీ మరి వాళ్ళ ప్రారంభించిన విధంగా మరి ఆ ఉత్సాహం ఆ కంపెనీల పోటీతత్వం చూస్తే హైదరాబాద్ కు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా మరి రాజేంద్రన్న కూడా చెప్పాడు, మరి ఇక పెద్దలు కూడా ఇంకా మాట్లాడాల్సింది ఎక్కువ సమయం తీసుకోను, కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలకు మరి కొంత ఒక 2 నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నా. మరి దాంట్లో ఎగ్జిబిషన్ సొసైటీకి ఉన్న ప్రాముఖ్యత గురించి గౌరవ మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి పెద్దలు కేసీఆర్ గారు కూడా దీని మీద కొంత వారికి స్పెషల్ దృష్టిగా ఉంది. మరి కేటీఆర్ గారు కూడా మరి రాజేంద్రన్న గాని మరి ఎగ్జిబిషన్ సొసైటీ వారు కానీ ఛాన్సలర్ రిప్రజెంట్ చేసి మరి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇంకా కొంత ప్రాముఖ్యత పెంచాలి, దీనికి సంబంధించిన సౌకర్యాల విషయాలు కానీ దీనికి మరి జరుగుతున్నప్పుడు మరి ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇంకా దీనికి ప్రాముఖ్యత మరి పెంచడానికి ఏమేమి మరి ప్రభుత్వం తరఫున కూడా ఏ సపోర్ట్ చేయాలని ఛాన్సలర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత మరి ఈ రకంగా ఉన్నప్పటికీ మరి ఇంతకుముందు చెప్తున్నారు ప్రభాశంకర్ మిశ్ర గారు ఫైర్ గురించి చాలా సార్లు చెప్పారు, నాకు పక్కన మరి వారు కూడా చెప్తున్నారు వైస్ ప్రెసిడెంట్ గారు కూడా. ఇవాళ లాస్ట్ ఇయర్ మీ అందరికి కూడా తెలుసు ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో మన దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కాదు. నేను ఇక్కడే దగ్గరలో డిన్నర్ చేస్తాను బోట్స్ క్లబ్ లో కూర్చున్న రోజు వితిన్ 10 నిమిషాలలో 10 మినిట్స్ లో నేను ఇక్కడ కార్లో వస్తే కూడా ఇబ్బంది అవుతుంది 10 మినిట్స్ లో 2 వీలర్ మీద వచ్చింది ఆ రోజు 2 వీలర్ మీద వచ్చింది. ఎందుకంటే ఎగ్జిబిషన్ సొసైటీలో ఫైర్ యాక్సిడెంట్ అంటే మరి అప్పటికే నాకు తెలిసి ఇంకొంచెం ముందు చూస్తే 5-10 వేల మంది పైన ఉండే, మరి అప్పటికి మరి వేల మంది ఉన్నారు. కానీ అంత పెద్ద ఇన్సిడెంట్ అన్ని షాపులు మరి ఇలా ఫైర్ యాక్సిడెంట్ కు డిజాస్టర్ జరిగినా కూడా సింగిల్ మరి వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా మరి ఆ రోజు మరి బయటపడదంటే మామూలు మరి వాళ్ళ కృషి కాదు. ఆ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ కానీ మరి వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి వాళ్ళ జిహెచ్ఎంసీ డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇలా 100 మంది గంటల కొద్ది ఆ రోజు కూర్చొని మరి వాళ్ళు ఇక్కడనే మరి చాలా 100 కొద్ది వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ రోజు సేవ్ చేసిన సందర్భం మరి నేను కళ్ళ కట్టుగా ఇక్కడ ఉండి నేను చూసిన దాన్ని ప్రత్యక్షంగా. మరి మామూలు ఇన్సిడెంట్ కాదు, ఎక్కడో ఒక బిల్డింగ్ నిలబడొచ్చు, ఒక షాప్ నిలబడొచ్చు, ఒక మరి వాళ్ళ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు. కానీ ఇక్కడ 100 మంది మరి ఉంటారు, దానికి 100 మంది కాదు ఆ రోజు వేలల్లో ఉన్నారు. కానీ నిమిషాలలో వాళ్ళందరినీ కూడా పక్కకు తెప్పించి ఏమాత్రం ఇన్సిడెంట్ గా చూసాం. కానీ ఆ రోజు చూసాం, ఆ రోజు కాశ్మీర్ నుంచి ఆయన మేయర్ ఫోన్ చేశాడు, ఇంకో దగ్గర నుంచి ఇంకో మంత్రి ఫోన్ చేశారు కేటీఆర్ గారికి, ఈటల రాజేందర్ గారికి, పెద్దలకు అందరికీ మా వాళ్ళకి ఏమైంది, మా షాపులు ఏమైనాయి అంటే
వాళ్ళ ఆతృత దేశం నలుమూల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఏమో జరిగిందని. కానీ ఏమీ జరగకుండా ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి కూడా ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి మేము చూసుకుంటాం, మేము వాదుకుంటామని వాళ్ళు ఏదైతే మరి ఆ రోజు హామీ ఇచ్చారో దానికే మేము మీడియాలో మరి ఆ రోజు మరి మీడియా కూడా చాలా చక్కగా రిపోర్ట్ చేయడం వాళ్ళందరూ కూడా అదే చెప్పాం. ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఆ ఇన్సిడెంట్ ను మరి వాళ్ళ సమర్చిపోయే విధంగా మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ పునరావృతం కావద్దనే ఉద్దేశంతోనే మరి ఇలా ప్రభాశంకర్ గారు చెప్తున్నారు. అన్ని కూడా అండర్ గ్రౌండ్ లైన్స్ చేశాం, మరి 80 పైరించాల నీళ్లు పట్టే విధంగా వాటర్ ట్యాంకులు పెట్టాం, అండర్ గ్రౌండ్ కేబుల్ చేశాం. ఎక్కడ లూజ్ పార్క్స్ కూడా లేకుండా మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎక్కడ ఇన్సిడెంట్స్ కాకుండా చేశామని చెప్తున్నారు. మరి మనకు ఒక గుణపాఠం, ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంత పెద్ద గుణపాఠం అయింది. కానీ మరి ఇంత ప్రాముఖ్యత గల ఎగ్జిబిషన్ సొసైటీలో మనం ఇంకా తీసుకోవాల్సిన మరి వాళ్ళ చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు, అక్కడక్కడ దుబాయ్ లో వేరే వేరే ఇంటర్నేషనల్ కంట్రీలో జరుగుతుంటాయి. మరి కొంత ఊరుకు దూరంగా పెట్టి జరిగినా కూడా అక్కడికి మరి లక్షల మంది దేశ విదేశాల నుంచి కూడా పోయి అక్కడ మరి ఎక్కడైతే ఆ షాపింగ్ మాల్ ఇట్లా మనకి ఎగ్జిబిషన్ సొసైటీ లెక్క ఉంటుందో మరి దాని సందర్భంగా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా పోయి చేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఎగ్జిబిషన్ సొసైటీ సంబంధించి ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనే దాంట్లో మరి నిపుణులు కూడా మరి పైకి సంబంధించి చెప్పారు. కానీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎగ్జిబిషన్ సొసైటీలో చేయాలని చెప్పి సిటీ నలుమూల నుంచి బయట కానీ వేరే దగ్గర కానీ చేసుకుంటూ పోతున్నారు. ఇంతకుముందే చెప్తున్నారు 85% పైన మరి వాళ్ళు మేము ఎడ్యుకేషన్ సొసైటీ మీద ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాం. మరి సంవత్సరానికి 30,000 స్టూడెంట్స్ ను మరి ఇలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా 30,000 మంది స్టూడెంట్స్ ను మరి ఉత్పత్తి చేసి మరి వాళ్ళ ఏమాత్రం లాభాలు ఆశించకుండా చేయడం అనేది ఎక్కడ ఏ సొసైటీ కూడా మరి ఇంత ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఎక్కడ ఆరోపణలు లేకుండా ఉండడానికి ఎవరికి కూడా సాధ్యపడదు. మరి గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కానీ ఎగ్జిబిషన్ సొసైటీ కానీ మనస్ఫూర్తిగా నేను మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్, కొన్ని వేల మంది మహిళా విద్యార్థులు కానీ మరి వాళ్ళ పురుషులు కానీ చాలా మంది మరి స్టూడెంట్స్ వచ్చారు. మరి ఇంకా దాన్ని చాలా చాకచక్యంగా ముందుకు తీసుకుపోవాలంటే ఇంతకుముందే చెప్తున్నారు హెచ్ఎంఆర్ఎల్ ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా సర్వీసులు మరి వాళ్ళ మేము నడపమని అడిగామని. హెచ్ఎంఆర్ఎలే కాదు, ప్రైవేట్ సర్వీస్ చాలా మంది కూడా అటు దిల్సుఖ్నగర్ నుంచి కానీ మొయిదీపట్నం కానీ బిహెచ్ఎల్ కానీ చాలా సర్వీసులు అవసరమైతే వాళ్ళు కొంత మీరు ప్రాఫిట్ వాళ్ళు షేరింగ్ చేసుకుంటే ఇవాళ మెట్రో స్టేషన్ దిగినాక వాటి కొంత మరి మిగతా ఎండ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎండ్ పాయింట్ దాకా మేము నడుపుతామని చెప్పి మెట్రో వారితో అనుసంధానం చేసుకొని నడుపుతున్నాం. అట్లా మీరు కూడా ఎగ్జిబిషన్ సొసైటీ కూడా సిటీ నలుమూలల నుంచి మరి మెయిన్ సెంటర్స్ నుంచి మరి ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చే మరి వాళ్ళ ప్రజలు ఎవరైతున్నారో ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చే కొనుగోలుదారులు ఎవరైతున్నారో దాన్ని కూడా మీరు చేసుకునే మరి వాళ్ళ మీరు తయారు చేసుకునే ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ప్రభాశంకర్ గారు కూడా చెప్పాం, మనం ఎంత చెప్పినా కూడా మరి ఇలా వంటలు చేయనీయం, గ్యాస్ సిలిండర్లు పెట్టేయమని చెప్తున్నారు. వాటి విషయంలో మీతో పాటు మరి ఇలా జిహెచ్ఎంసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేము కూడా సహకరిస్తాం. ఎక్కడ కూడా అలాంటి మరి కార్యక్రమాలు లేకుండా ఉండాలి. మరి నేను చిన్న సూచనలు కూడా చేశాను. ఎంత చేసినా ఎవరో ఒకరు సీనియర్ తాగుతాను, ఇంకోటి తాగుతాను, ఇవన్నీ చేస్తారు. అవసరమైతే మిగతా సినిమా టాక్స్ లో కానీ వేరే పబ్లిక్ ప్లేస్ లో మరి వాటికి స్మోకింగ్ జోన్స్ పెడతారు. అవసరమైతే ఇక్కడ కార్యక్రమాలు జరిగే దగ్గర, షాపింగ్ జరిగే దగ్గర కాకుండా అవసరమైతే స్మోకింగ్ జోన్స్ పెట్టండి. టాయిలెట్స్ సంబంధించి కూడా మనకు వచ్చే జనాలకు తగ్గట్టుగా ఎన్నున్నాయి, నలుమూలలు ఎటు చూసినా కూడా టాయిలెట్ సంబంధించి కానీ మంచినీళ్ళకి సంబంధించి కానీ మనకు కొంత ఈసారి పైన జరిగింది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇంకోటి ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ సొసైటీ అప్పుడే ఈ ఎగ్జిబిషన్ జరిగినప్పుడే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కానీ సఫిషియెంట్ పార్కింగ్ లేదు. సఫిషియెంట్ పార్కింగ్ సంబంధించి సిటీలో కూడా దాదాపు మరి వాళ్ళ 40 సెంటర్లలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించినవి మరి వాళ్ళ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎంఆర్ఆర్ కానీ హెచ్ఎండిఏ కలిసి ముందుకు పోతున్నాం. మీ దగ్గర మీరు మరి ఇలా బిల్డ్ ఆపరేట్ పద్ధతిలో కానీ మీకు మీరు కట్టుకున్నా కూడా దాని మీద ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కానీ మరి ఇక్కడ కొన్ని మీరు కార్యక్రమాలకు మరి మీరు రెంట్కి ఇచ్చినప్పుడు కానీ ఏది లేనప్పుడు కూడా ఆ పార్కింగ్ కాంప్లెక్స్ మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా మరి వాళ్ళ మిగతా పార్కింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా చేసుకుంటే ఏమైందంటే మీకు మిగతా వర్కింగ్ స్పేస్ ఎక్కువగా మిగులుతానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా చాలా మరి వాళ్ళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంకా ఎగ్జిబిషన్ సొసైటీ తీసుకోవాలంటే చాలా ఐడియాస్ మీకు కూడా ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. షేర్ చేసుకుందాం. సమయం మరి వాళ్ళ సమయభావం తక్కువగా ఉంది. వరుణదేవుడు కూడా మనకు కొంత డిస్టర్బెన్స్ చేశాడు. కాబట్టి మరి ఎగ్జిబిషన్ సొసైటీని ఇంకా మరి వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవడానికి గౌరవ మంత్రులు మరి ముఖ్యమంత్రి గారు మరి ఎప్పటికీ 18 నిమిషంలో సమీక్ష చేస్తున్నారు. మరి మా వంతు సహకారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి కూడా ఉంటుందని మీ సవినయంగా మీకు తెలియజేస్తూ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో మరి మేము కూడా మీ వెంటే ఉంటామని చెప్తూ మరి
మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ వారిని మా అన్న రాజేంద్ర అన్న గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. Thank you so much, sir. అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మార్షలు మహమూద్ అలీబాయ్ గారికి, మిత్రులు నగర మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా సెక్రటరీ ప్రభాశంకర్ గారికి, ఉపాధ్యక్షులు ఎన్ సురేందర్ గారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు, జీవి రంగారెడ్డి గారు, హనుమంతరావు గారికి, వినయ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, ముక్తియార్ గారు, రాజేశం గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సొసైటీ మెంబర్స్కి అందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి మరి ఎక్స్ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే సీనియర్ మెంబర్స్కి అందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. హైదరాబాద్ స్టేట్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఈ యొక్క ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల మంది ఇక్కడ విజిట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కూడా నీకు మధ్య తరగతి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ప్రొడక్ట్స్ చేసుకునే వాళ్ళు, లేకపోతే లార్జర్గా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది. అయితే ఇందులో ప్రధానమైనటువంటిది ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ఉన్నటువంటి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు అనుకుంటాం. బట్ ఇది 80 సంవత్సరాలు 79 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక కమిట్మెంట్తో నీకు సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, నీకు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకరి సహకారంతో ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం. మరి ఈ రోజు కూడా యావత్ భారతదేశం కూడా ఈ ఎగ్జిబిషన్స్ వైపు చూసేటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. అయితే గత సంవత్సరం జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్, బట్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడే వేరుగా చెప్పినట్టు నేను కూడా అక్కడ వెంటనే రావడం, మహిళ గారు కూడా వచ్చిండ్రు ఆ రోజు, మరి పద్మనాభ గారు వచ్చిండ్రు. అయితే ఇక్కడ జరుగుతుందంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని వీలైనంత తొందరలో నీకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, సేమ్ టైం పోలీస్ యంత్రాంగం కానివ్వండి, ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కూడా టెన్షన్ పడిపోయారు అందరూ. అయితే ఇక్కడ చూస్తే వాతావరణం ఏంటంటే ఆ రోజు ఏదో జరిగిపోతుందని చెప్పి ఆహాకారాల మధ్యన మరి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. బట్ అది సున్నితంగా ఒక గంటన్నర వ్యవధిలో అది కంప్లీట్గా మరి ఆ యొక్క ఫైర్ అనేది మన యొక్క అధికారుల కృషి వలన జరిగినటువంటి మరి ఆ సంఘటన మనందరం చూసినాం. ఆ రోజు ఈటల రాజేంద్ర గారు సిటీలో లేకుండే, మరి నెక్స్ట్ డే మార్నింగ్ వారు రావడం, ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఆ రోజు ఇక్కడ మేము కమిట్ అయిపోయినట్టు, మీకేమి ఇబ్బంది లేదు, గవర్నమెంట్ మీకు సహకారం అందిస్తుంది, ఎగ్జిబిషన్ సొసైటీ సహకారం అందిస్తుందని. బట్ ఎందుకంటే ఇక్కడ బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్లో నుంచి వాళ్ళు టెన్షన్ పడిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. కానీ వెంటనే రాజేంద్ర అన్న మరి సొసైటీ మెంబర్ సెక్రటరీ గారితో మిగిలిన సభ్యులతో కూర్చొని ఒక 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు ధైర్యంగా
ఈరోజు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న వ్యాపారం వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఆ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ కలిపేటప్పుడు ఇక వాళ్ళ భవిష్యత్తు కూడా కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి మరి సొసైటీ అధ్యక్షులు మిగిలిన మెంబర్ తీసుకున్నటువంటి చొరవకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇకపోతే మీకు అందరికీ తెలుసు, ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ అని మేము కూడా చిన్నతనం నుంచి చూస్తాం. కానీ బయట ప్రచారం ఏంటంటే చాలా మందికి తెలియక రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారే, ఓలోకు క్యా పోయి ఎగ్జిబిషన్ लगाते కరోడో రూపాయి కమాతే, రకరకాలుగా బయట వాతావరణం. కానీ ఆ ఫీలర్స్ కూడా మీ దగ్గర కొంతమంది మీకు పడరాని వాళ్ళు ఇస్తున్నటువంటి అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 79 సంవత్సరాలు కంటిన్యూగా ఒక ఎగ్జిబిషన్స్ ఉంటే నడవడం అనేది ఆషామాషి విషయం కాదు. దాంట్లో దాని వెనుక ఉన్నటువంటి కమిటీ, ఆ అధ్యక్షులు, ఆ మిగిలిన సభ్యులు కమిటెడ్గా ఉంటేనే ఇక్కడ దాకా ఆర్గనైజేషన్ వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఒక 30,000 మంది స్టూడెంట్స్ అంటే ఒక 18 ఇన్స్టిట్యూషన్స్ అనేది, నేను కూడా చాలా కస్తూరిబా కాలేజ్ కానివ్వండి, సేమ్ టైం మొన్న సర్దార్ పటేల్ కాలేజ్ కానివ్వండి, చాలా సందర్భాలలో మీరు ఇన్వైట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రోజు ఇవ్వాలంటే మరి గవర్నమెంట్కు ప్యారలల్గా ఈ రోజు ఈ యొక్క సొసైటీ ద్వారా మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు మీకు యాక్సెప్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక 30,000 మంది చదివించడం అంటే ఈ దేశంలో సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను ఛాలెంజ్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఒక ఎగ్జిబిషనే కాదు, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటిది ఒక్క మన ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అనేకమైనటువంటి ప్రాంతాలు, హైదరాబాద్ కాదు, హైదరాబాద్తో పాటు చాలా జిల్లాలలో విస్తరించి మీ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్నటువంటి మధ్య తరగతి పేద కుటుంబాలు ఈ రోజు మీ యొక్క కాలేజీలలో చదువుకోవడం. నేను సర్దార్ పటేల్ కాలేజ్ పోయినప్పుడు ఆ రోజు రాజేంద్రలో రాలేదు, అక్కడ పోయినప్పుడు స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే దాంతో పాటు అక్కడ మేనేజ్మెంట్, టీచర్స్ వాళ్ళందరూ కూడా. అయితే ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు రంగారెడ్డి గారు అక్కడ అధ్యక్షుల వారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఆ రోజు ఆ 5 రూపీస్ మిల్స్ కూడా పెట్టిమన్నారు అక్కడ. నేను వెంటనే మా మేయర్ గారు, కమిషనర్ గారు చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ క్లోజ్ చేసినటువంటి బట్ అక్కడ పిల్లలంతా ఉన్నారు. అంటే ఎంత అక్కడ నాకు సర్దార్ పటేల్ కాలేజ్ అంటే నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను 20 ఏళ్ళు రిప్రజెంట్ చేసినటువంటిది. బట్ ఎక్కడ చూసినా కానీ ఈ రోజు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మరి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ కాలేజీలకు పోతే లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నటువంటి, బట్ మన సొసైటీ ద్వారా జరిగేది వాళ్ళు కంఫర్ట్ గా ప్రతి సంవత్సరం ఒక 30,000 మందిని ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ దేశానికి, ప్రపంచానికి ఇస్తుంది. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేటివి జరుగుతుంటాయి. సరిగ్గా ఉండేటోనే ఉంటాడు, వాడి పనిలో వాడు ఉంటాడు, మన పనిలో మనం ఉండాలి. ఈ సమాజంలో మంచి అయినా చెడు అయినా మనకందరికీ తెలిసినటువంటిదే. నేను ఇక్కడ ఉన్నటువంటి మీ సొసైటీ సభ్యులకు కూడా మా ప్రభుత్వం తరఫున, మా తరఫు నుండి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం కూడా ఉంటాం. కానీ మా 30 ఏళ్ళలో మీరు కూడా, నేను 94లో ఎమ్మెల్యే, హైదరాబాద్ మినిస్టర్, బట్ ఏ రోజు కూడా నీ ఎగ్జిబిషన్ ఒక షాప్ ఇవ్వమని ఈ రోజు వరకు నేను అడగలేదు. రెండోది మీ కాలేజీలో సీట్ ఇవ్వమని కూడా నేను రికమెండ్ చేయలేదు. ఎందుకంటే మీరు కమిటెడ్గా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారు. డెఫినెట్ గా చాలా మంది మాకు కూడా బయట చెప్తుంటారు, మేము పెద్దగా గాలి మీద చెప్పినటువంటి పట్టించుకోం. మీ వెనక మాత్రం ఈటల రాజేంద్రన్న గారు, మహమూద్ అలీ సాబ్ గారు, నేను, మా మేయర్ గారు, మీరు మీ వెనకనే ఉంటాం. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా అనే ఏ సందర్భంలోనైనా కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాం. మీకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఎస్టాబ్లిష్ కావడానికి ఇంకా ఉన్నాయి మార్గాలు. ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ లేదు. 20 లక్షల మంది నాటేజ్, రోజు కొన్ని వేల మంది, అనేకమైనటువంటి షాప్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఇళ్లలో చేసుకున్నటువంటి వస్తువులు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కానివ్వండి, ఈ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు. రెండోది ఏంటంటే మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటే కాకుండా చిన్న చిన్న అంశాల మీద కూడా మీరు కేర్ తీసుకోండి దయచేసి. ఇప్పుడు మేయర్ గారు చెప్పారు,
ఏదైతే స్మోకింగ్ జోన్ అనేది కంపల్సరీ పెట్టండి. రెండోది మీకు సఫిషియెంట్ గా ఈ టాయిలెట్స్ కానివ్వండి సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా మొదలే మన ప్లాన్. ఎందుకంటే 9 గేట్లు ఉన్నాయి మీకు. ఇక్కడ అనేకమైనటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. ఫిష్ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేసేటువంటి, పెళ్లిలు పేరెంటాలు చేసేటువంటి, అదేంటంటే లిమిటెడ్ లొకేషన్ లో కూడా చేసేటి. బట్ ఎగ్జిబిషన్ అనేది ఏమో ఎంటైర్ ఏరియాలో చేసేటువంటిది. కాబట్టి మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఫర్దర్ గా ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం ఏంటంటే మన గవర్నమెంట్ కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్, నీకు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ సర్వీసెస్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెట్రో కావచ్చు, అన్ని నంబర్స్ కూడా మీరు మీ ఆఫీస్ లో పెట్టుకోండి. ఏది జరిగినా కానీ మీకు ఇమ్మీడియట్ గా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఇక్కడ షాప్స్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే ఆ రోజు చూస్తే ఇక్కడ జరిగింది తక్కువ, వాళ్ళు అల్లరి ఎక్కువ ఉంది. ఆ రోజు చూస్తుంటే ఎవరు అసలు లోపలికి కూడా రాణిస్తలేదు. రకరకాలుగా ఉంది. అది దాంట్లో కొంతమంది ప్రొవోక్ కూడా చేస్తుంటారు వెనకకి. నేను ఆడికి చెప్పిన. కాబట్టి ఏంటంటే మీరు వాళ్ళకి కొంత అవేర్నెస్ కూడా, లేదంటే మీరు కొంత పబ్లిసిటీ మెటీరియల్ అనేది కొంత మన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, మేము ఏం తీసుకోబోతున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీతో కాంటాక్ట్ ఎట్లా చేయాలి అవి కూడా ఇచ్చి అన్ని షాపులలో పంపేయండి. వాళ్ళు కొంత అవేర్గా ఉంటారు. లేకపోతే ఏదో జరిగిపోతుంది అనేటువంటి వాతావరణంలో ఇక మా టీవీ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా దయచేసి రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మీరు కూడా మానవత దృక్పథంతో ఆలోచించాలి. ఇక్కడ ఏం జరగకముందే 4 చనిపోయారు, 10 చనిపోయారు, 20 చనిపోయారు అని మొత్తం దేశాన్నంతా తిప్పేస్తుంది. ఆ దయచేసి ఏంటంటే కొన్ని ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటారు, పాపం వాళ్ళు టెన్షన్ పడిపోతారు ఎవరికేం జరిగింది అనేటువంటిది. కాబట్టి ఈ ప్రికాషన్స్ కూడా మీరు తీసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజు మరి నేను రాజేంద్రన్న గారికి అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, దాంతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలు, కమిటీ సభ్యులు, ఎక్స్ సభ్యులు, మీరందరూ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు నూతన సంవత్సరం ఈ 2020 మరి మీకు అందరికీ సంతోషంగా ఉండాలి. తప్పకుండా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదుడుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. Now I invite. हर साल की तरह इस साल भी एग्जीबिशन का इनाग्रेशन का फंक्शन रखा गया। तकरीबन 80 साल अब मुकम्मिल हो रहे हैं। 79 इयर्स एग्जीबिशन कंप्लीट कर चुकी है। अब 80 इयर्स का इस साल जो है एग्जीबिशन चल रही है, जिसके लिए खास तौर से हमारे एग्जीबिशन के जो चेयरमैन है और हमारे ऑनरेबल मिनिस्टर ऑफ हेल्थ ईटर राजेंद्र को मैं मुबारकबाद देता हूँ। और जब से एग्जीबिशन सोसाइटी के सदर बने बहुत सी तब्दीली लाई जा रही है। इस साल तो बहुत ज्यादा तब्दीली लाई गई। मैं समझता हूँ 80 साल में कभी भी इतना काम एग्जीबिशन में नहीं हुआ जो इस साल इतने प्रिकॉशन लिए गए। उसके लिए मैं तमाम सोसाइटी के मेंबर्स, चेयरमैन, सेक्रेटरी साहब को मुबारकबाद देता हूँ। और हमारे ऑनरेबल मिनिस्टर फॉर एनिमल हस्बेंड्री एंड फिटनेस अन्ना तलासानी శ్రీనివాస్ యాదవ్ గారు, हमारे ऑनरेबल मेयर गुंटूर राममोहन साहब गारू और हमारे एमएलसी नारादास लक्ष्मण राव गारू, हमारे सुधाकर रेड्डी अन्ना एक्स-एमएलसी और चीफ अकबर हुसैन साहब, माइनॉरिटी चेयरमैन राजेशम गौड़ साहब और एक्सपीरियंस सोसाइटी के तमाम मेंबर्स और आज आए हुए प्रोग्राम में तमाम मेरे भाइयों बहनों और खास तौर से प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के भाइयों, सबको मेरा सलाम और नमस्कार और नए साल की सबको मुबारकबाद देता हूँ। क्योंकि 2020 हमारे लिए बहुत अच्छा साल रहेगा, जिसमें हर जगह हर सेक्शन में जरूर हम तरक्की करेंगे। उसी तरह एग्जीबिशन में भी काफी तब्दीली लाई गई है। लास्ट टाइम एक छोटा सा इंसिडेंट हुआ था, वो काफी बढ़ चुका था, मगर ऊपर वाले का फजल रहा कि कोई जानी नुकसान नहीं हुआ और बहुत तेजी से एग्जीबिशन सोसाइटी वालों ने भी तो बहुत ताउन करते हुए फायर डिपार्टमेंट और पुलिस डिपार्टमेंट ने बहुत अच्छी तरह काम करते हुए उसे कंट्रोल किया गया। अगर ये इंसिडेंट किसी और स्टेट में होता तो कई लोगों की जान चली जाती थी। मगर हमारी खास बात ये कि तेलंगाना बनने के बाद हमारे ऑनरेबल सीएम साहब ने हर डिपार्टमेंट को बहुत अच्छी तरीके से डेवलप किया है। उसमें खास तौर से पुलिस डिपार्टमेंट और फायर डिपार्टमेंट ने बहुत अच्छा काम करा। एग्जीबिशन सोसाइटी में खास तौर से बहुत अच्छे काबिल लोग हैं।
जो स्माइल यूनिवर्सिटी ग्रेजुएट एसोसिएशन के लोग भी इनके साथ जुड़े हुए हैं। और ये खास तौर से सबसे बड़ी बात है, मैं हिंदुस्तान में शायद ये पहला इदारा ऐसा होगा जिसमें 100% जो भी इनकम आती है वो एजुकेशन पर खर्चा किया जाता है। 18 कॉलेजेस ऐसे चल रहे हैं जिस तरह हमारे अभी मेयर साहब भी गए, तला साहब भी अल्लाह भी बोले और सेक्रेटरी साहब भी बताए आपको डिटेल। मैं समझता हूँ शायद कई ऐसा इदारा नहीं है, कई ऐसी जगह सोसाइटी नहीं है जहाँ की पूरी आमदनी एजुकेशन पर खर्च की जाती है। ये हमारे लिए बड़ी फख्र की बात है। इंशाल्लाह आने वाले टाइम पर जिस तरह इस साल बहुत प्रिकॉशन लिया गया है, खास तौर से कई बार कई इंस्पेक्शन हुए पुलिस डिपार्टमेंट से, जीएचएमसी की तरफ से, फायर डिपार्टमेंट से, ताकि आइंदा ऐसा किसी किस्म का हादसा ना हो, उसके लिए बड़े प्रिकॉशन लिए गए। उसके लिए चेयरमैन साहब को और हमारे वाइस चेयरमैन साहब या सेक्रेटरी साहब को तमाम को दिल की गहराई से मुबारकबाद देता हूँ। ये एग्जीबिशन आज नहीं 1938 में निजाम सरकार ने शुरू की थी, वो इंडस्ट्रियल एग्जीबिशन थी और शुरू बागहम में ये शुरू हुई थी। और आज आप लाखों लोग यहाँ पर एग्जीबिशन देखने आते हैं और गंगा जमुना तहजीब कहीं नजर आती है तो एग्जीबिशन में नजर आती है। हिंदुस्तान के तमाम स्टेट के लोग यहाँ आकर प्यार और मोहब्बत से रहकर काम करते हैं, अपने अपने कारोबार के लिए आते हैं। और खास बात ये कि हमारे पास ज्यादातर लेडीज भी यहाँ पर आते हैं, क्योंकि यहाँ पर जो लोग आते हैं उनको शॉपिंग के लिए सारे हिंदुस्तान के स्टेट्स के, चाहे हरियाणा से हो, पंजाब से हो या कोई भी स्टेट हो, कश्मीर से हो, लोग यहाँ पर कारोबार करते हैं, उन्हें आमदनी भी होती है। यहाँ के इंतजाम भी बहुत अच्छे किए जाते हैं और डिपार्टमेंट की तरफ से पूरी जिम्मेदारी से यहाँ पर इंतजाम में हिस्सा लिया जाता है। और सबसे ज्यादा सोसाइटी के एग्जीबिशन सोसाइटी के जितने अहदेदार है, जितने मेंबर है, मैं उनको मुबारकबाद देता हूँ। आपकी तरफ से जिस तरह से एग्जीबिशन की आमदनी को और इंतजाम में आप खास तवज्जो देते हैं, उसकी जो आमदनी होती है वो पूरी की पूरी आमदनी आप इंस्टीट्यूशन जो एजुकेशन इंस्टीट्यूशन पर खर्चा करते हैं, हमारे बच्चों को तालीम देते हैं। और खास तौर से लड़कियां सबसे ज्यादा तालीम हासिल करती है इंस्टीट्यूशन में। इसके लिए मैं मुबारकबाद देता हूँ, क्योंकि आज पहला दिन शुरू किया जा रहा है, काफी लोग यहाँ हैं और एग्जीबिशन में मैं समझता हूँ इंडिया में सबसे बेस्ट एग्जीबिशन, सबसे ज्यादा आने वाली एग्जीबिशन है तो हैदराबाद एग्जीबिशन है। और मैं यही चाहूंगा कि आगे भी एग्जीबिशन को एक साल में सिर्फ 45 डेज नहीं बल्कि हर साल कुछ ना कुछ इंडस्ट्रीज एग्जीबिशन लगाने पर सारे दूर के लोग जो कारोबार करना चाहते हैं, इंडस्ट्रीज लगाना चाहते हैं, वो इंडस्ट्रीज एग्जीबिशन में आकर और यहाँ का दौरा करते हुए यहाँ से कुछ सनत माहौल में सीखते हुए यहाँ से काम कर सकेंगे। ये मेरी आपसे ख्वाहिश है कि इसे हमें आगे भी आप भी सिर्फ ये 1 महीने के लिए या 1.5 महीने के लिए मत लगाइए। जब जरूरत हो इंडस्ट्रियल एग्जीबिशन लगेंगे तो लोग यहाँ से दुबई जाते हैं। बॉम्बे में एग्जीबिशन के लिए आज ये साहब मुझसे मिले जिसके इंडस्ट्रीज है, वो बॉम्बे में एग्जीबिशन लग रहा है, इंडस्ट्रीज एग्जीबिशन हमारे पास भी लगेंगे तो सारे इंडिया के लोग आएंगे और फॉरेन से भी आएंगे। इसी तरह हम आगे बढ़ाते रहेंगे तो बहुत अच्छा रहेगा। मुझे जो वक्त दिया गया है उसका शुक्रिया अदा करता हूँ। इंडस्ट्रीज एग्जीबिशन सोसाइटी के चेयरमैन साहब को, वाइस चेयरमैन साहब को, सेक्रेटरी साहब को, तमाम टीम को मेरी तरफ से मुबारकबाद पेश करता हूँ और मेंबरों को भी मुबारकबाद देता हूँ। वो अच्छी तरीके से और इस एग्जीबिशन सोसाइटी के जितने मेंबर हैं वो तालीम में आता है, अच्छा तजुर्बेकार है, अच्छी तरीके से काम करते हैं, उनको मेरी टीम की तरफ से दिल की गहराई से मुबारकबाद देता हूँ। I declare the exhibition open. Thank you. हेलो भैया, हेलो फोटो फोटोग्राफर, हेलो फोटो, Thank you, sir. Shri Talasani Srinivas Yadav. हेलो मोबाइल, फोटो। Request Dr. P. Prabhashankar Garu, Honorary Secretary Exhibition Society, to present a memento to our guest of honor, Dr. Rammohan Garu. फोटो मोबाइल, मोबाइल। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा
तब शुभ नामे जागे, तब शुभ